నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఛార్జ్ తీసుకుని ఆయన చెప్పిన మాట ప్రకారం ఏదైతే యువత మమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించిందో మీకు అందరికీ తెలుసు. భారతదేశ చరిత్రలో ఇప్పుడు యంగ్ ఇండియా అంటున్నారు అందరినీ, మనల్ని ప్రపంచ దేశాలన్నీ యంగ్ ఇండియా అని పిలుస్తున్నాయి. ఎందుకంటే 40 నుంచి 45% మంది మనలో యువతే ఉంది. మా హయ్యెస్ట్ యువత ఉన్న దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. ఎందుకంటే అమెరికాకు ఉద్యోగం వెళ్ళాలన్నా మ్యాన్ పవర్ మందే, జపాన్ వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా, యూరోపియన్ కంట్రీస్ కానీ, కెనడియన్ కంట్రీస్ కానీ, ఎక్కడైనా మన యువతే సాఫ్ట్వేర్లో కానీ, వైద్య రంగంలో కానీ అన్ని రకాలుగా మన యువత ఉంది. ఆ యువత ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని తీసుకురావాలి, గత ప్రభుత్వాన్ని పారదోలాలనే లక్ష్యంతో సుమారుగా 3 ఏళ్ళు పనిచేసింది. నాకు తెలిసి ఫస్ట్ 1.5 2 ఇయర్సే సమయం ఇచ్చింది. వాళ్ళ అంచనాలకి తగ్గట్టుగా లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఈ ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టే తీరు, ఇవన్నీ చూసి యువత ఉవ్వెత్తున ఉద్యమంలాగా చంద్రబాబు నాయుడు గారు వెంట పనిచేసింది. దానిలో భాగంగానే మాకు ఇచ్చిన ఈ మెజార్టీలు 60,000, 70,000, 80,000, 90,000, ఎస్పెషల్లీ సిటీస్లో అయితే. ఎందుకంటే ఉద్యోగాలు వచ్చేది ఎక్కువ సిటీస్లోనే. అర్బన్ ఏరియాకి మైగ్రేట్ అవుతూ ఉంటారు పేద ప్రజలందరూ ఊర్ల నుంచి ఉద్యోగం నిమిత్తం. అలాంటి సిటీస్లో అబ్నార్మల్ మెజార్టీస్ వచ్చాయి. 90,000 చిల్లరలు, 91, 92 ఇలాంటి మెజార్టీలు వచ్చాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మాట తప్పకూడదనే ఉద్దేశంతో వచ్చి రాగానే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసిపోయాడు ఆయన లాస్ట్ 1 ఇయర్ నుంచి. అందుకని అమ్మఒళ్ళు వగేరా వగేరా అన్ని వాయిదాలు వేసాడు జూన్కి, జూలైకి. అసలు ఆ కాంట్రాక్టర్లకు అయితే విచ్చలవిడిగా లాస్ట్ 2-3 నెలలు అయితే పంచిపెట్టాడు. ఏంటంటే దివాలా తీసేసి వెళ్ళిపోతే వచ్చే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే రీతిలో అతని పాలన సాగించాడు. రాగానే సుపరిపాలన స్టార్ట్ అయిందనే దానికి సాంకేతం ఇదే. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో 5 సంతకాలు పెట్టి, ఇది నాంది మాత్రమే. ఇలాంటి చాలా పనులు ప్రక్షాళన చాలా జరుగుతూ ఉంటాయి. మొన్న ముఖ్యమంత్రి వర్యులు తిరుపతి వెళ్తే నిన్న వెళితే ఆ అధికారుల తీరు కూడా ఆ టీవీలో చూస్తే అర్థమైంది. ఎందుకంటే ఈ ధర్మారెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించి అది ఇంచుమించుగా నేను 100 మంది దగ్గర విన్నా. అసలు అన్నప్రసాదం అనేది తిరుమలకి చాలా ఫేమస్. ఎందుకంటే అపర కుబేరుడు కూడా ఆ వెంగమాంబ తాలూకా అన్నప్రసాదానికి ఎంత కుబేరుడైనా వెళ్ళి తింటారు. ఎందుకంటే అంత స్వచ్ఛంగానే అంత క్వాలిటీగా ఉంటుంది స్వామివారి ప్రసాదం. అలాంటి అన్న క్యాంటీన్ కూడా భ్రష్టు పెట్టించాడు. అలా ఇలా కాదు. ఈ ధర్మారెడ్డి, అనిల్ కుమార్ సింఘల్ ఇద్దరు మొన్న కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పా, 75 వారాల పాటు ప్రతి అభిషేకానికి వెళ్ళి దేశంలో ఉండే బిజినెస్ పీపుల్ అందరినీ అభిషేకాలకు తీసుకెళ్ళి విపరీతంగా ఆ బిజినెస్ సర్కిల్ ద్వారా లబ్ధి పొంది, ఇది క్విట్ ప్రోకో అనమాట, దేవుణ్ణి క్విట్ ప్రోకోలోకి తీసుకొచ్చిన ఘనత ఈ ధర్మారెడ్డికి, అనిల్ కుమార్ సింఘల్కే చెల్లుతుంది. వీళ్ళని ఖచ్చితంగా అందుకనే క్లియర్గా ఆయన సెలవు మంజూరు చేసేటప్పుడే సిఎస్ గారు ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, రాష్ట్రం విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు అనే ఒక కండిషన్తో ఆయనకి లీవ్ మంజూరు చేయడం అయింది. వారికి